హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వసుంధర వ్లాగ్స్. సరదాగా విలేజ్లో మా వన్ డే లాంగ్ వీడియోనైతే చూసేసేయండి. సో నాన్ వెజ్ చేసుకోవాలని చెప్పి ఉదయాన్నే లేవగానే మా బ్రదర్ అండ్ మా హస్బెండ్ అయితే ఇంకా వెల్గోడ్కి వెళ్ళి మటన్ తెచ్చుకుందాము అని చెప్పారు. సో విలేజ్ కదా, మా విలేజ్లో దొరకదు, అందుకని మేము ఫారెస్ట్ ఏరియా గుండా వెల్గోడ్కి అయితే వెళ్తున్నాము. సో మధ్యలో ఈ రోడ్లో నేను చాలాసార్లు తిరిగాను మా మ్యారేజ్ అయిన తర్వాత, కానీ ఎప్పుడు ఏ అనిమల్స్ అంతగా కనపడలేదు. కానీ ఫస్ట్ టైం నాకు ఈ అడవిలో జింకలు కనిపించాయి. ఎంత క్యూట్గా ఉన్నాయో, చిన్న చిన్న జింకల నుంచి పెద్ద జింకల వరకు అన్నీ ఉన్నాయి. ఐ థింక్ ఫ్యామిలీ మొత్తం వెకేషన్ లాగా రోడ్ సైడ్ వచ్చాయి అనుకుంటా అన్నీ కలిసి. సో మొత్తం ఇక్కడే ఉన్నాయన్నమాట. చూసారుగా ఎంత క్యూట్గా ఉన్నాయో, నాకైతే చాలా బాగా నచ్చింది. సో చూడగానే వెంటనే బైక్ స్టాప్ చేసి ఇంకా వీడియో తీయడం అయితే స్టార్ట్ చేసాం. నేనైతే మంచిగా దాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నాం. మా వారైతే వీడియో తీసేసారనమాట. ఇంత క్యూట్గా చిన్న చిన్న జింకలు టోటల్ ఫ్యామిలీ వచ్చినట్లుంది అని చెప్పారు కదా. సో అందుకే చిన్న జింకలు ఉన్నాయి, పెద్ద జింకలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్నిటినీ ఇంకా చెట్ల మధ్యలో ఏదో కవర్ చేస్తూ వీడియో అయితే మంచిగా తీసాము. హ్యాపీ మూమెంట్లో వెళ్తూ ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా అడవి మధ్యలో మా స్కూటీ అయితే షాక్ ఇచ్చింది. ఎందుకంటే పొద్దున్నే లేవగానే అట్లనే బయలుదేరి వచ్చేసాం. ఎవరము సెకండ్ థాట్ ఆలోచించలేదు పెట్రోల్ ఉందా లేదా అని. సో అడవిలోకి వచ్చాక పెట్రోల్ అయిపోయింది. అది ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు, చెక్ చేసుకోలేదు, ఏం చేయలేదు. సో స్టంట్లు చేసి ఒకరు ముందు వెళ్ళి తర్వాత ఇంకొక బైక్ వస్తుంటే తన హెల్ప్ తీసుకొని మేమైతే వాళ్ళతో లెగ్ పుల్ చేపించుకొని వెళ్ళాము. అండ్ మా బ్రదర్ ముందే వెళ్ళి తను పెట్రోల్ తీసి రెడీగా బాటిల్లో పెట్టిండే. సో మేము వెళ్ళి పెట్రోల్ వేయించుకొని ఇంకా మటన్ తీసుకొని ఫైనల్గా ఊరికైతే రిటర్న్ వచ్చేసాము. అండ్ ఇక్కడ మనం మటన్ ప్రిపరేషన్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో మంచిగా ఇంకా వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేద్దాము అని చెప్పి మటన్ని బాగా వాష్ చేసి కావాల్సిన వెజ్జీస్ అంతా తరిగి పెట్టుకొని ఇంకా మసాలా ప్రిపరేషన్కి మా బ్రదర్ అయితే ఇంకా అథెంటిక్ స్టైల్లో ఉండాలి అని చెప్పి అన్ని చిన్న రోల్లో వేసి దంచుతున్నాడు. తనకి మోస్ట్లీ అలానే ఇష్టం, ఈ మిక్సీలలో వేసి ఇలా ఎక్కువ ప్రిఫర్ చేయడం అనమాట. సో తనే అవి దంచి ఇస్తాను అంటే సరే అని చెప్పాను. ఇంకా నేనైతే కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసేసి పోపు దినుసులన్నీ వేసి పచ్చిమిర్చి వేసేసి ఫ్రై చేయడం స్టార్ట్ చేసేసాను. ఫ్రై అవుతూ ఉంటే ఆనియన్స్ కూడా వేసేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కొద్దిగా ఫ్రై చేసుకున్నాను. అందరూ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మా ఉగాది అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా ఉగాది వీడియో షార్ట్ వీడియోస్లో ఉంది. ఎవరైనా చూడకుంటే వెళ్ళి తప్పకుండా చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇక్కడ మనం విషయానికి వస్తే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది బాగా ఫ్రై అయ్యే వరకు, పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉన్నాను. తర్వాత టమాటోస్ కూడా వేసి అవి కొంచెం మగ్గే వరకు ఫ్రై చేసేసాను. సో నా ఛానల్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ అన్నీ చూసేసి మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. అండ్ ఇక్కడ మన టమాటోస్ అయితే మంచిగా ఉడికిపోయాయి. సో ఇంకా మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ అంతా ఇందులో వేసేసి టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి అంతా మటన్కి పట్టుకునేలా బాగా కలిపేసుకోవాలి. చూసారుగా ఇలా బాగా మొత్తం అంతా కలిపేసి మొత్తం అన్నీ మిక్స్ అయిపోయేలా మంచిగా ఎంత మంచిగా కనిపిస్తుంది కదా. ఇందులో ఒక చిటికెడు పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడా కారం వేసుకొని బాగా కలిపి
ఈ మటన్ మొత్తాన్ని మనం తాలింపు అదంతా వేసేసుకున్నాం కదా, ఇంకా ఇప్పుడు విజిల్స్ పెట్టేస్తే టోటల్ 6 విజిల్స్కి నాకు మటన్ అయితే మంచిగా ఉడికిపోయింది. మటన్ చూసారుగా ఎంత డెలిషియస్గా కనిపిస్తుందో. టేస్ట్ అయితే ఇంకా అదిరిపోయిందండి. సో ఇలా మా డే మొత్తం స్పెండ్ చేసామన్నమాట. మార్నింగ్ అంతా జింకలతో అండ్ మా స్టంట్లతో అలా అయిపోయింది. అండ్ ఆఫ్టర్నూన్ మంచిగా మటన్ కుక్ చేసుకొని తినేసామన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వసుంధర వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.